నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుపతి జిల్లా గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి దాతృత్వంతో పేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలైన డాక్టర్ సి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం పేదలకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని, వారికి మా వంతుగా ప్రతి నెల 3వ ఆదివారం 20 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని అన్నారు. సంఘ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటామని, అందులో భాగంగా ఈ రోజు పేదలకు నెలకి సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి, కొత్తపల్లి సనత్ కుమార్ రెడ్డి, బండి ధనంజయ రెడ్డి, దశరథ రామరెడ్డి, జనార్దన్ రెడ్డి, మూలి హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి, పి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఓకే సార్ ఓకే సార్ సహాయపడటం ఎంతో సంతోషకరంగా ఉంది. దానికి మా సహాయం ఎప్పుడు ఉంటుంది. మా సహాయం ఉన్నా కూడా నిరంతరం ఈ కృషి చేసి ఈ ఆసరా కార్యక్రమం రెగ్యులర్గా జరిగేటట్టు చూడటం వాళ్ళ ఎంతో కష్టంతో కూడుకున్న పని. అది వాళ్ళు నిరంతరాయంగా చేస్తున్నారు, ఎంతో సంతోషకరం. ఈ ఆసరా అని పలసరుకుల కార్యక్రమం కాకుండా ఇంకేదన్నా కూడా మంచి కార్యక్రమం తీసుకొని చేస్తే బాగుందని నా ఆలోచన. పోయినసారి కూడా అదే మాట చెప్పాను. కాబట్టి ఏదైనా విద్యావంతులకు కానీ ఎవరికైనా కూడా హెల్ప్ చేసే కార్యక్రమం ఇంకోటి స్టార్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా కూడా ప్రతి నెల 3వ ఆదివారం జరుపుకుంటున్నాము. దానికి సహకరిస్తున్నటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, డాక్టర్ రోహిణి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫు నుంచి వారు మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఒకదానికే కాకుండా గూడూరులో ఉన్నటువంటి చాలా సేవా సంస్థలన్నిటికీ కూడా ఎన్నో సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారు గూడూరు పట్టణం అయితేమి, గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా సంతోషం. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారికి, ఈనాటి మన ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, సింహపురి రెడ్డి సంక్షేమ సభ్యులు, మిత్రులు, లబ్ధిదారులు మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సింది అంటే మన సిఆర్ రెడ్డి గారు ఒక లెజెండరీ క్యారెక్టర్. అంటే తరతరాలకైనా సరే గుర్తుంచుకునేటువంటి మహానుభావుడు. ఆయన పేరుతో సిఆర్ రెడ్డి ఆసరా అనే పేరుతో
ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మన పేద రైతులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ఉదాహరణగా ముందుకు వచ్చే పేరుతో ఒక పర్మనెంట్ కార్యక్రమాన్ని మనకు రెడ్డి సంక్షేమ సంఘాన్ని ఇచ్చినందుకు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, వారి సతీమణి డాక్టర్ రోహిణి గారికి రెడ్డి సంక్షేమ తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిరంతరం ఎలాంటి అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాన్ని క్యారీ అవుట్ చేసినటువంటి ఆర్గనైజేషన్కి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వారు చెప్పకూడదు, ప్రతి ఒక్కసారి చెప్తా ఉంటాను, దేనికి పొగడుతూ ఉంటాను. మన గూడూరికి చుట్టుపక్కల ప్రాంతానికి దేవుడికి ఇచ్చినటువంటి వరం వాళ్ళు. అలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో సమాజ సేవ చేయాలని కొంతమందికి ఆలోచన ఉంది. ఆ ఆలోచనకి స్ఫూర్తి ఇచ్చేటువంటి ఇచ్చే విధంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు సమాజ సేవ చేయటమే కాకుండా సమాజ సేవ చేసేదానికి మనసున్న వాళ్ళకి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సేవ చేయడమే కాదు, కొంతమంది సేవ చేస్తారు, వేరే సేవ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయరు. కానీ అలాగా వాళ్ళు ఎవరైనా సరే మేము సమాజానికి ఉపయోగపడతాము, సమాజానికి సేవ చేస్తాము, మేము ఈ కార్యక్రమం చేస్తామని వాళ్ళు ముందుకు పోతే వాళ్ళు చాలా ఉదారంగా అటువంటి వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అటువంటి మహానుభావులు వారు ఉన్నారు కాబట్టి, అటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి మన మానవత్వం అనేది ఉంది. ఒక సేవ దృక్పథంతో అందరికీ మనం ఉపయోగపడాలనే ఆలోచన కూడా మిగతా వాళ్ళు కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా స్పందించి సింగపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ప్రతి నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. వారికి సింగపూర్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లబ్ధిదారులు దాదాపు ఒక 20 మందికి నెలకు సరిపడా పలసరులు రెడ్డి బంధువులు చూడడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే రెడ్డిలో కూడా పేదవారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు తీసుకురావాలనే కార్యక్రమంతో రెడ్డి సంఘం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి ఆధ్వర్యంలో మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఇంకో కార్యక్రమం కూడా 2 కార్యక్రమాలు మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. మసూర్ రెడ్డి గారు కూడా ఒక కార్యక్రమాన్ని 4వ ఆదివారం ఇస్తున్నారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 10వ తేదీ గూడూరు ఇందిరానగర్లో అత్త మామపై దాడి చేసిన అల్లుడు సుబ్రహ్మణ్యం, అతనికి సహకరించిన 5 మందిని ఈరోజు అరెస్టు చేశామని గూడూరు 2వ పట్టణ సిఐ శ్రీనివాస్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో అత్త మామపై దాడి చేసిన అల్లుడు మరియు అతనికి సహకరించిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరానగర్లో నివసిస్తున్న చెంచు కృష్ణయ్య, ధనమ్మకి అల్లుడు సుబ్రహ్మణ్యానికి ఆర్థికపరమైన గొడవలు గత కొద్ది నెలలుగా జరుగుతూ ఉన్నాయని తెలిపారు. ఈ నెల 10వ తేదీ రాత్రి ఇందిరానగర్లో ఉన్న అత్తమామపై సుబ్రహ్మణ్యం మరియు అతని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారని వెల్లడించారు. ఈరోజు రైల్వే పార్సల్ ఆఫీస్ సమీపంలో నిందితుడు సుబ్రహ్మణ్యం, అతని అనుచరులు 5 మందిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు గోపాల్, సుబ్రహ్మణ్యం రాజు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి 13వ తారీఖు రాత్రి 8:30 గంటలకు ఇందిరానగర్ కాలనీ వద్ద రాత్రి 8:30 గంటల సమయంలో ఒక వృద్ధ దంపతులు మరియు వాళ్ళ కొడుకు మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన ఘటన మీద ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 13వ తారీఖు రాత్రి 8:30 గంటల సమయంలో అత్త, మామ, అదేవిధంగా బామర్ది మీద అల్లుడు మరియు అల్లుడు యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం క్రమంలో వాళ్ళకి తీవ్రమైన రక్తగాయాలు అయినవి. దాని మీద వాళ్ళని గూడూరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా బెటర్ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ కేసులో అల్లుడు యొక్క అన్నదమ్ములు, వారి కుటుంబ సభ్యులు అత్తామామల మీద దాడి చేయడం జరిగింది. 13వ తారీఖు రాత్రి 8:30 గంటల సమయంలో అల్లుడు అత్తామామలకి వీళ్ళకి డబ్బుల వ్యవహారం మీద ఈ తరచు ఒక 1 మంత్ నుంచి వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఆ డబ్బుల విషయంలో అల్లుడిని అత్తామామ వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల దాని మీద
వాళ్ళని ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో అల్లుడైనటువంటి సుభాష్ మరియు వాళ్ళ అన్నదమ్ములు అన్న కొడుకుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ డబ్బుల వ్యాపారంలో అత్తమామల మీద దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిలో మామగారైనటువంటి చెంచు కృష్ణయ్య మరియు అత్త దన్నమ్మ బామర్ది చెంచురావునికి దెబ్బలు జరిగినవి. వాళ్ళు ఇచ్చిన కేసు గాను 307 కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మా యొక్క ఇన్వెస్టిగేషన్లో 7 మంది ముద్దాయిలుగా తేల్చడం జరిగింది. ఈరోజు మన 19వ తారీఖు మనకి మధ్యాహ్నం 1:30 సమయంలో మన తెనాలి పాలిస్ ఆఫీస్ దగ్గర వాళ్ళని దర్యాప్తు నిమిత్తంలో భాగంగా మా యొక్క తిరుపతి జిల్లా ఎస్పీ గారు మరియు గూడూరు డిఎస్పీ గారు సూచనలో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో మన తెనాలి మన గూడూరు రైల్వే స్టేషన్ పాలిస్ ఆఫీస్ వద్ద వాళ్ళని ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో మా యొక్క ఎస్ఐ గారు అటువంటి గోపాల్ ఎస్ఐ గారు మరియు మా యొక్క సుబ్రహ్మణ్య ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఈరోజు 6 మంది ముద్దాయిలు మనకు దొరకడం జరిగింది. వాళ్ళు వచ్చి గుత్తి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా గుత్తి విజయ్, గుత్తి భాస్కర్ మరియు గుత్తి సురేష్ మరియు గుత్తి రాజేష్, గుత్తి సురేష్ అలియాస్ గోపి, గుత్తి రాజేష్, నలభై నరసింహ వీళ్ళనే వాళ్ళు పార్టిసిపేట్ జరిగింది. అదేవిధంగా మనకి గుత్తి మనోహర్ అతను పరారీలో ఉన్నారు. అతను త్వరలోనే పట్టుకుంటాం. దాని గురించి ఒక టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ విధమైన నేరం వీళ్ళు వాళ్ళని అత్తమామల్ని యొక్క డబ్బుల గురించి బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ వల్ల అతను తీవ్రమైనటువంటి మనోవేదనకి గురయ్యి చంపాలనే ఉద్దేశంతో రాడ్లు తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క అత్తమామలు అదేవిధంగా బామర్తి మీద దాడి చేయడం వల్ల వాళ్ళకి తీవ్రమైనటువంటి బలమైన గాలయ్యి. దాని మీద మనం గూడూరు కూటూరు పోలీస్ స్టేషన్ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ దర్యాప్తు భాగంగా 7 మందిని ముద్దాయిలు గుర్తించడం జరిగింది. దాంట్లో ఈరోజు 6 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక ముద్దాయి దొరకాల్సి ఉంది. అతను గుత్తి మనోహర్ అతను పరారీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ముద్దాయిలందరూ కూడా విజయవాడ దగ్గర విసన్నపేట వాస్తవ్యులు. వీళ్ళందరూ కూడా ముగ్గు వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇటువంటి నేరానికి పాల్పడడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 7 మంది గాను వీళ్ళలో మనకి నలుగురికి వీళ్ళకి నేర చరిత్ర ఉంది. వాళ్ళందరూ కూడా దొంగతనాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. మనకి గుత్తి సుభాష్ అలియాస్ సుబ్రహ్మణ్యం, అదేవిధంగా గుత్తి సురేష్ అలియాస్ గోపి లేటు వెంకయ్య, అదేవిధంగా మనకి గుత్తి భాస్కర్ సనా వెంకయ్య, అదేవిధంగా గుత్తి విజయ్ వీళ్ళ మీద గతంలో మనకి వీళ్ళ మీద దొంగతనం కేసులు ఉన్నాయి. ఆ నేర చరిత్ర కూడా మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఫర్దర్ విషయాలు తెలియజేస్తుంది. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని మొలగనూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు కూటమి ప్రభుత్వంలో చోటు లేదని, ఎన్నికల్లో ప్రచారంలో చెప్పిన విధంగా ప్రీ ఇసుక విధానంలో ఎటువంటి మార్పు లేదని, ఎలాంటి వారైనా ఇసుక తీసుకువెళ్లొచ్చని, ఇసుక ఫ్రీగా వస్తుందా కాదని, విక్రయాలకు ప్రయత్నం చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే మద్యం రేట్లు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. అలాగే బాలరెడ్డిపాళెం స్వర్ణముఖి నదిలో జరుగుతున్న పొర్లు కట్ట పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, చిల్లకూరు దశరథరామ్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, సర్వోత్తమరెడ్డి, నల్లపరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఇసుకను కూడా అది కాదులే కానీ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇసుక పరిస్థితి ఆయన ఖచ్చితంగా ఇసుకని ఎవరన్నా తీసుకోపోవచ్చు, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరన్నా తీసుకోపోవచ్చు. అయితే సొంత ట్రాక్టర్ ఉండి కూలోళ్ళకి ఇచ్చే కార్యక్రమం చూసుకోవాలి, ఎవరికి ఇసుక కావాలి. అంతేగాని ఇసుక అమ్మితే మాత్రం జరిగే పని కాదు. అట్లా అమ్మితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ కేసులు పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
దొంగతనంగా ఇసుక కనిపోతే పోలీస్ కేసులు తథ్యం, దాంట్లో రెండో మాట లేదు. కాబట్టి ప్రజలు గమనించండి, ఇసుక ఎక్కడ సరే ఎక్కడున్నా సరే ఫ్రీగా ఎత్తుకోవచ్చు, మీకేం అడ్డం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మద్యం షాపుల్లో కూడా మళ్ళీ తెలియజేసి ఎంఆర్పీకి అమ్మాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి రేట్లన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంలో తగ్గించారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఎంఆర్పీకి అమ్మాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ మండలంలో దాదాపు 50 చిల్లర ఈ గొర్రెల పెంపకానికి షెడ్లు కూడా శాంక్షన్ చేశాం. ఈ కాన్స్టిట్యున్సీలో వాకాడు మండలానికి అన్ని షెడ్లు చేశాం. మళ్ళీ ఇది అయిన వెంబడే ఇంకా కూడా షెడ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైతే గొర్రెలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా 2.5 లక్షలు 2.30 లక్షలు పెట్టి వాళ్ళకి షెడ్లు కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇసుక పైన సేంద్రీయ ఛార్జెస్ ఉంది, 85 రూపాయలు ఇసుక పైన, అది కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశాడని తెలియజేస్తున్నాను. పైసా కూడా ఎవరికి కట్టకుండా ఇసుక తీసుకోబోయేటువంటి కార్యక్రమం ప్రజలు చేయాలని తెలియజేస్తున్నా. డబ్బులు ఎవరిని అడిగితే తిరగబడమని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైనా సరే అక్కడ ఉండి మీరు డబ్బులు కట్టాలా, ఈ ఇసుక ఎత్తుకోవాలంటే తిరగబడమని చెప్పి తెలియజేస్తున్నాం. పోలీసు కూడా చెప్పాం, ఎక్కడ కూడా ట్రాక్టర్ ఆపదని చెప్పాం. ఎక్కడ కూడా ఒక ట్రాక్టర్ కూడా ఆపేదానికి లేదు. ప్రస్తుతం కూడా మీకు కూడా పనిలే, మీరు మాట్లాడితే దొంగ రవాణా జరుగుతుంది, ట్రాక్టర్ ఆపేయాలి. ట్రాక్టర్ ఆపాల్సిన ఆ ఊరు ఎక్కడ కూడా ఆపరు ట్రాక్టర్ని. దానికి స్పష్టంగా గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. ట్రాక్టర్లు ఇసుక తీసుకోపోవచ్చు, ఎదురు బండ్లు ఇసుక తీసుకోపోవచ్చు, ఇబ్బంది ఏమి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నేను తెలియజేస్తున్నా. దీంట్లో కూడా మీరు రోజుకు ఒక ట్రాక్టర్, దొంగ ట్రాక్టర్ దొరికింది, ట్రాక్టర్ ఎవరైనా తోలుకొచ్చి ఇసుక మీ ట్రాక్టర్కి రాకపోతే మీకు పవర్స్ లేవు, పోలీసుకి పవర్స్ లేవు అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఇంకేదైనా సరే త్వరగా అలాగే బాలిటీ దానిపైన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. ఖచ్చితంగా అధికారులను పంపించి అక్కడ లోకల్లో మా నాయకులు ఉన్నారు, నాయకుల దగ్గర కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అసలు వాస్తవంగా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి లేదా కావాలని ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులు పని కట్టుకొని రాయిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. అసలు శాంక్షన్ చేసిందని కృతజ్ఞత లేదు. 170 లక్షలు ఇచ్చాము తెలుగుదేశం పార్టీ, మీ ముఖ్యమంత్రి చెప్పాడు, పత్తాకుండా చెప్పినాడు. మేము గెలవడం 170 లక్షలు తీసుకొచ్చాం, దానికి ట్యాంక్స్ చెప్పే గతి ఎవరు లేదు. పేపర్లో మాత్రం ఇష్ట ప్రకారంగా అదేదో గందరగోళం జరిగిపోతుంది, మోసం జరుగుతుందని రాస్తున్నాం. అది వాస్తవం కాదు అనేది ఖచ్చితంగా మా వాళ్ళు మా నాయకులతో మాట్లాడి దానిపై నిజంగా కన్నా ఏదైనా ఉంటే మాత్రం విచారణ చేయడానికి ఎక్కడ కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ నంది మండలం బాలకృష్ణం రాజు గారి దాతృత్వంలో విశ్రాంత ఉద్యోగుల భవనం నందు దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు ముఖ్య అతిథిగా విచ్చేసిన నంది మండలం బాలకృష్ణం రాజు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడమైంది. బాలకృష్ణరాజు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక సేవలు నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని, జేవీవీ ద్వారా దివ్యాంగులకు కూరగాయల గుడ్లు పంపిణీ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని, జేవీవీ వారు 10 సంవత్సరాలుగా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు భోజనాలు, 1 సంవత్సరం పైగా దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని, అంతేకాకుండా జేబీవీ వారు సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను చేస్తున్నారని, జేబీవీ వారితో కలిసి నేను కూడా పనిచేస్తానని జేబీవీ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేబీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, రాధయ్య, ప్రభాకర్, మురళీ సింగ్, జగదీష్, సురేష్, సాయి కిరణ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా చెప్తూ అవకాశం వచ్చే జూలై నెల కూడా ఏదో అవకాశం కోరుకుంటే సెలవు తీసుకుంటాం. ప్రతి నెల 3వ ఆదివారం మా దివ్యాంగ సోదరులకి ఈ కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలలో నాకు అత్యంత ఆత్మీయులు, మా సోదర సమానులు విఎస్ఆర్ స్కూల్ కరెస్పాండెంట్ బాలకృష్ణరాజు గారు ఈ నెలలో స్పాన్సర్ చేస్తున్నారు. ఇందాక మా తమ్ముడు రాధయ్య చెప్పినట్లుగా మా జన విజ్ఞాన వేదికకి ఒక గట్టి సపోర్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది బాలకృష్ణరాజు గారిని నేను చాలా గౌరవంగా చెప్పగలను. మాకు మొదట మేము ఈ 10 సంవత్సరాల క్రితం ఈ సంస్థ మేము తీసుకున్న రోజు మాకు మొదటి నుంచి కూడా ఎంతో మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రంలోనే మా జన విజ్ఞాన వేదికకి ఒక మంచి పేరు తీసుకురావడంలో బాలా సహకారం ఎంతో ఉంది. ప్రతిసారి కూడా అతనికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా బాలాకి ప్రత్యేకంగా జేవీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలా థ్యాంక్ యూ, మీ సహకారం వల్ల మా జేవీ మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మీరందరూ కూడా ఇంక వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి
వర్షాకాలాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ఇంటి పరిశుభ్రాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ కాచి నీళ్లు తాగుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. జ్వరాలు అవన్నీ మలేరియాలు వస్తుంటాయి కాబట్టి వాటి విషయాలు మీరంతా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మేమేదో ఒక నెలలో మీకు సహకరిస్తున్నామనే కాదు, కానీ నాకు మంచి మాట అందరి ద్వారా తెలుసుకొని మీరు కూడా ఎలా ఉండాలి, ఏంటి, పిల్లల్ని ఎలా చదివించి ఎలా ప్రయోజనం చేయాలని కూడా మీరు అందరూ తెలుసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరూ ఆరోగ్యంగా ఉంటే దివ్యాంగ సోదరిమణులకి ఈ కూరగాయలు ఎక్స్ పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దీనికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణరాజు సార్ గురించి నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్పాలనిపిస్తుంది. సార్ మనిషి మాత్రం ఎత్తు కాదు, మనసు కూడా చాలా విశాలంగా చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకే జన విజ్ఞాన వేదికకి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాల్లో దాతగా వ్యవహరించినందుకు గాను సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే జన విజ్ఞాన వేదిక సైన్స్ కోసం స్థాపించబడిన సంస్థ, కానీ మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఇది కొత్త రూపంలోకి వచ్చింది. సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దివ్యాంగ సోదరులకి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, సమాజంలో ఏం జరుగుతుందో పక్కన పిల్లలు మీతో పాటు ఉంటారు, ఎవరో ఒకరు, మీ మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు ఎవరో ఒకరు ఉంటే ఒక దగ్గరికి పిలుచుకొని అప్పుడప్పుడు వస్తుంటారు, మెరుగు పెడతాం మేము, మీ బంగారాన్ని డబల్ చేస్తామని చెప్పి. అలాంటి వాటికి కాస్త చెక్ పెట్టండి. డబల్ చేసే మీద మన దగ్గరికి ఎందుకు వస్తారు, ఆయనే చేసుకోడా. కాబట్టి ఇట్లాంటి శాస్త్రానికి తోడ్పడుతున్నారు. ఈ నెల విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణరాజు గారు ఈ కూరగాయలు గుడ్లు అన్నీ కూడా మీకు అందిస్తున్నారు. వారికి జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. రక్తదానం చేయటం అంటే ప్రాణదానం చేసిన దాంతో సమానమని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మండల కేంద్రమైన మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం పోలీసులు రెడ్ క్రాస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. డీఎస్పీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పొదలకూరు సీఐ రాంబాబు, మనుబోలు ఎస్ఐ ఎం శివరాకేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది రక్తస్రావం మరియు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, ప్రమాదాల్లో గాయపడిన వారి కోసం ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా అవసరమని అన్నారు. ఈ శిబిరంలో మండలంలోని యువకులు ఉత్సాహంతో 160 మంది పాల్గొని రక్తదానం చేయడం పట్ల ఈ క్యాంప్ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో బీసీ కాలనీలో జరిగిన పేలుడు ఘటనలో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు మధునాయుడు, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా నేత బోలా శ్రీను, జనసేన మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయిపాటి కిరణ్ కుమార్, మండల బీసీసీల అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరామణయ్య, మండల వ్యాప్తంగా టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి అమరవీరుల సంస్మరణలు చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనుగోలు సిఐ గారి ఆధ్వర్యంలో మనుగోలు ఎస్ఐ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి గ్రామాల్లో నుంచి విశేష స్పందన వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా యువత చాలామంది రక్తదానం చేయడం ద్వారా ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని నిలపడానికి కోసం ఇది మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో లేదా వివిధ కారణాల చేత రక్తం లేకుండా చాలామంది చనిపోవడం జరుగుతుంది. రక్తదానం ఇవ్వడం వల్ల 10 మందికి మనం ప్రాణాన్ని పోసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దీనికి మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో విశేష స్పందన వచ్చింది. సుమారు ఇప్పటికే 120 మంది రక్తదానం చేయడం జరిగింది. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మేము చాలా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. దీంట్లో రక్తదానం అనేది ఒక భాగం. ఎందుకంటే పోలీస్ అమరవీరుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ మేము చేసే ఈ వారం రోజుల్లో చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమాన్ని మా మనుగోలు ఎస్ఐ గారు చేపట్టారు. ఈ విశేష స్పందన వచ్చింది. రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
గ్రామాల్లో కనీసం శ్మశానాలకు కూడా సరైన దారి వసతులు లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగించడం దారుణమైన విధానంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం మనుబోలు మండలంలోని గోవిందరాజం గ్రామంలో పర్యటించి అక్కడ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్మశానానికి కనీస వసతులు లేకపోవడం స్థానికులు తెలపడంతో స్పందించిన ఆయన పంచాయతీ సమస్యలను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ దృష్టికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు సుధాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా కొన్ని పంచాయతీల్లో కనీసం శ్మశానాలకి దారి కూడా లేదు. శ్మశానాల్లో 4 మనుషులు ఒక శవాన్ని తీసుకెళ్లి పూడ్చుకునేదానికి కూడా అవకాశం లేకుండా ఉన్నటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటికీ ఇంకా అవస్థలు పడుతూ ఉన్నాయంటే ఇంకా అభివృద్ధి ఎక్కడుందో అర్థం కాని స్థితి. అయితే ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించినటువంటి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం. మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ మండలాధ్యక్షులు కూడా ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాన్ని శాసించారు, ఎక్కడ భూములు ఉన్నాయా, ఎక్కడ మట్టి ఉందా, ఎక్కడ ఏమున్నాయా మనం దోచుకుందామనే ఆలోచన తప్ప ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో కనీసం అభివృద్ధి పనులు కానీ, కనీసం బ్లీచింగ్ కొట్టినటువంటి పరిస్థితి కానీ లేదు. అనేక సందర్భాల్లో ఈ 5 మండలాల్లో కూడా అయ్యా గ్రామాలలో ఇప్పటికీ శ్మశానాలు లేవు, శ్మశానాలు ఉంటే దారి లేదు, 4 మనుషులు తీసుకెళ్లి బూడ్చుకునేదానికి ఏడైనా చెరువుల్లో గట్టుల మీద పెట్టుకునేటువంటి పరిస్థితి అవస్థలు పడుతున్నారని చెప్పి మా గళాన్ని ఎన్నోసార్లు వినిపించినా కానీ చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీ గోవిందరాజపురం, ఇక్కడ వీళ్ళకి ఏంటంటే 4 మనుషులు శవాన్ని తీసుకెళ్లాలంటే శ్మశానానికి సరిగ్గా దారి లేదు. అదేవిధంగా అక్కడ బూడ్చుకునేదానికి కంప చెట్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని స్థానికంగా గోవిందరాజపురంలో ఉన్నటువంటి మా అన్న సుధాకర్ అన్న జనసేన పార్టీకి 5 ఏళ్ల పాటు కూడా అనేక సందర్భాలు, అనేక సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. ఆయన మా దృష్టికి తీసుకురావడం, ఈరోజు ఏదైతే గోవిందరాజపురంలో ఉన్నటువంటి మన శ్మశానానికి వచ్చి అక్కడ పరిశీలించాం. ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం. అదేవిధంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ రాజ్యం మంత్రి కాబట్టి మరి ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఏదైతే ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలలో శ్మశానాలు ఎక్కడ లేవు, ఎక్కడ శ్మశానాలకు రోడ్లు లేవు, ఎక్కడ శ్మశానాలకి స్థలాలు లేవు, వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టించి ఒక డ్రై డే లాగా చేసి గూడూరు మండలం కందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పలకీ ఉత్సవం, పొందు సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
స్వామి రాజస్వామి ఆరతి తీసుకున్న స్వామి వెనక్కి వెళ్ళిపోండి స్వామి. यो नित्यमच्युतपदां पूजां च करिष्ये भगवता धैर्यविजयाभय तिदौ वासरः वासस्तु स्थिरवासत्तायां विधिम्यां तिदौ भरे नक्षत्राशुभकर्णा एवं गुणविषय वैवश्च तन्मन्तरे कलियुगे लक्ष्मी नरसिंह गोविंद మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి కలశానికి 16 రోజులుగా పూజలు నిర్వహించి ఆదివారం రాత్రి కలుషోద్వాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్పై పూల మండపంలో అమ్మవారి విగ్రహాన్ని అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాలు, బాణసంచ, విద్యుత్ దీపాలంకరణ, తప్పెట్లు, బేతాళ నృత్యాలు, కోలాటాలు, ప్రత్యేక వేషధారణ తదితర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలను శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పూజాది కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. बुलेटिन
అలాంటి సిఆర్ న్యూస్ అప్డేట్స్ తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.